పోరా ఇప్పుడు ఒకరు సాకు ఉంటారు కదా నువ్వు అన్ని కదా ఏంటంటే పొగుదంటే పై నీ గుద్దం మూసుకొని పోరా నాయనా నువ్వు సరి కడుక్కొని పో అంటే నా కొడుకులు ఎవడు ఏడా కొడుకులు అనేటోడు ఉండడు నువ్వు పోతే నాకు ఆయన ఎంపించుకొని ఇంటేంట నేనేమంటే అక్కడ కొట్టినారంట ఇక్కడ కొట్టినారంట నీ పువ్వు దొంగకి ఇంటి పక్కన లంచం పెట్టుకున్నావు కదరా నాకు చెప్పేది నాకు పనికి నేను అన్న నేను తిప్పలు పోదాం చూస్తున్నాం అంతవరకు నేనేమంటే నన్ను కలుపుతుంది నానా కొడుకు అనేది నేను లంచం అంటే నువ్వు పోయేదానికి పోతున్నా పోలు వచ్చినాక పో ఏడకారాలు పోయేది నాకు కారు రాలేదు పోయేది ఎటేమో ఎవరు పోనీ పోతున్నారు నన్నంటే ఎరముడు కొట్టినారు పెద్దకమ్మను కొట్టినారు చిన్నకమ్మ పోంపా నీ బగ్గి కమ్మరాయణం కొట్టినారు ఈయన పిల్లలు చూడమంటే చెప్పినట్టు అంతే నేను మైండ్ లేదు నీకు మైండ్ బాగానే ఇది నాకు పూర్తింది ఇంకా ఇది నీ మైండ్గా బాగాంది ఎందుకెళ్ళి ఎక్కడికి నల్లటికి రంగు పూసుకొని పూర్తి ఎదిగినాయి మాకు పోయినాయి నీ గుద్ద పూసుకొని పోరా నాయన నా గుద్దకరి పోరా నాయన నీ కొలుసుగా పో ఊరికే నా దగ్గర వచ్చిన కోడిపిల్లేసి అని చెప్పబ్బా ఎవరు ఊరల్లో తిరుగుతున్నారు ఎవరు చదువుతున్నారు బర్గర్లు పోతున్నాయి ఇద్దులు పోతున్నాయి చూసినాం కన్నారు అందరూ చూసినాం నాకేమొస్తుంది ఆడేదో కుర్చీలో కూర్చున్నా ఊరికి చల్లకుండా ఉండు అంతవరకు మాటలు పనిలే అవే చెప్తున్నావే నన్ను చెప్పడం ఏంది అనుకుంటున్నావు నువ్వేది చెప్తున్నావు చెప్తానేది ఎవరు చెప్పా ఊరి పేరు సుఖంగా మాట్లాడాకు కుర్చీలో కూర్చున్నా కుర్చీలో నేనేమవుతారేలే నువ్వు ఎవరు చెప్పా అప్పుడప్పుడు ఏదైనా కొట్టినారంటే అప్పుడప్పుడు నాకు కొట్టేట్టు ఎవడెవడు తల్లి గుద్దనే పోంపా అప్పుడప్పుడు ఎవడో కానీ ముస్లిం ముత్తుకు మీ మాలోళ్ళు మాదిగోళ్ళు అందరు ఉన్నారు ముళ్ళపేటలు ఉన్నారు అందరు నన్ను కొట్టినారంటే వాడిని తిరిగి కూడా పెట్టి తినేళ్ళు కాదు ఎవరు లేదు నువ్వు చూసినావు పువ్వు చూసినావు పోరా పోయడానికి పొద్దుగా లేకుండా